మీ దగ్గర కోడి కత్తి కాక అనే మాట మాట్లాడకపోతే మీరు ఒప్పుకునేట్టుగా లేరు. ఆ పరిస్థితికి వచ్చింది. నిన్న ఈరోజు ఇంకో డ్రామా కూడా చూశారు. మీరంతా చూశారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా ప్రపంచంలో మీరు ఎవరన్నా చేయగలుగుతారే మరి మీకు ధైర్యం ఉందా? ఇంత నీచంగా మనం ప్రవర్తిస్తామా? ఓసారి బాధేస్తుంది. నిన్న జరిగిన సంఘటన ఒకసారి మనం నెమరేసుకోవాలి. 5:30 గంటలకు పిఏ వెళతాడు ఇంటికి, వివేకానంద రెడ్డి గారి ఇంటికి. ఆయన లేడు, తలుపు కొడితే లేలేదని ఆయన ఫోన్ చేసి అక్కడే కసోపు కూర్చొని పేపర్ చదువుకుంటాడు. తర్వాత పని మనిషి వస్తుంది. వచ్చిన తర్వాత పని మనిషి ఇంకా లేలేదంటే, తలుపు కొట్టిన ఆయన తలుపు తీయలేదంటే వాచ్మెన్ కూడా లేపి వెనకాన పోయి చూస్తారు. అక్కడి నుంచి నేరుగా వెనక తలుపు తెరిచి ఉంటుంది. నేరుగా లోపలికి వెళతారు. బెడ్రూమ్లో కాకుండా బాత్రూంలో పడిపోయి హెవీ బ్లీడింగ్ ఉంటుంది. అది చూసిన తర్వాత నాడి బట్టి చూసి చనిపోయాడని నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చి ఆయన భార్యకు ఫోన్ చేస్తారు. తమ్ముళ్ళు కూర్చోండి, మా కూర్చోండి, ఏం కాదు కూర్చోండి, వాళ్ళు కూర్చుంటారు. ఆయన భార్యకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత అల్లుడు గుండుకొని ఇక్కడ అనుమానాలు ఉన్నాయి, మీరే దెబ్బలు తగిలాయంటున్నారు, పోలీస్ కంప్లైంట్ కూడా వింటారు. మీరు చూడండి, 9:15 వరకు సాక్షిలో న్యూస్ వేస్తారు. హార్ట్ అటాక్ తో చనిపోయారు, వైఎస్ కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన వేసుకుంటారు. 6:30, 6:40 పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు అక్కడికి వెళ్లే లోపల డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు. రూమ్ అంతా రక్తం ఉంటే అన్ని కడిగేస్తారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో మర్డర్ జరిగితే దాన్ని హార్ట్ అటాక్ అని చిత్రీకరించే ధైర్యం మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఏం తమ్ముడు, మీకు ఎవరికైనా ధైర్యం ఉందా? ఏం తమ్ముళ్ళు, మీకు ఎవరికైనా ధైర్యం ఉందా? నెత్తిన దెబ్బలు చూశారు, దారుణమైనటువంటి ఆయుధాలు వాడారు. మెదడు కూడా బయట వచ్చింది. ఆ పిఏ ఇచ్చిన రిపోర్ట్లోనే 2 లీటర్ల బ్లడ్ రక్తం ఆ రూమ్ లో పడిపోయిందని చెప్తారు. అలాంటి సమయంలో మీరు ఎవరైనా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి సాహసం చేసే ధైర్యం మీకు ఎవరికైనా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. రూమ్ అంతా కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. అదే సమయంలో ప్రపంచానికి అంతటికీ హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పి నమ్మబలుకుతారు. సిఐ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ గా డెడ్ బాడీని తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక నేరం జరిగితే ఆ సీన్ ఎవరు మార్చడానికి వీలు లేదు. పంచనామా చేయాలి, ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా పెట్టుకోవాలి. వేలి ముద్రలు కానీ వస్తువులు కానీ ఎక్కడికక్కడ ఉండి ఎవరు దాన్ని టచ్ చేశారు, ఎవరు వచ్చారు అన్ని చేస్తారు. అలాంటిది నేరుగా హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో ఏదైతే జరిగిందో, పోస్ట్ మార్టం జరిగిందో ఆ సమయంలో ఇంత పెద్ద దెబ్బలు తగిలాయి, ఇది హత్య తప్ప ఇంకోటి కాదని చాలా డీటెయిల్ గా మర్డర్ కేసు కింద చెప్తారు. అప్పటి వరకు గమ్మున్న వ్యక్తులు మన మీద ఆరోపణ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత దుర్మార్గులో. వీళ్ళ చిన్నాన్న, సొంత చిన్నాన్న చనిపోతే సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసి వ్యక్తుల్ని సమాజంలో ఏమనాల తమ్ముళ్ళు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏమంటారు మీరు?
ఇది ఘోరమైన నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా మనం విన్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అంటే సాక్ష్యాధారాలు తారుమారు చేసి మర్డర్, కనీసం బయట వాళ్ళు కూడా కాదు, వీళ్ళ చిన్నాన్నే చనిపోతే కనీసం సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేసి ఎక్కడ దొరకకుండా చేసి హార్ట్ అటాక్ తో చనిపోయాడని బయట ప్రపంచానికి నమ్మించాలని ప్రయత్నం చేశారు. హాస్పిటల్ వెనక మొత్తం సాక్ష్యాలతో ఇస్తే అక్కడి నుంచి పోలీసుల పైన ఎదురుదాడి చేస్తారు, మన మీద ఎదురుదాడి చేస్తారు. వాళ్ళ ఇంట్లో మనం పోయి సాక్ష్యాలు తారుమారు చేసినట్టు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఇంత దారుణం చేసిన వాళ్ళు రేపు ఒక్క సీటు ఓటేస్తే వీళ్ళు మనల్ని బతకనిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సాయంత్రానికి మళ్ళా ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఏంటి? డ్రైవర్ ఆలస్యంగా వస్తున్నాడు, మందలిస్తే ముందు రమ్మంటే ఆయన కోపం వచ్చి చంపబోతున్నాడు, నేను ఆ చంపే సమయంలో ఈ లెటర్ రాశాను, మళ్ళా ఒక లెటర్ రాస్తారు. ఇవన్నీ కూడా ఒక డిటెక్టివ్ నవల్లో ఏం జరిగిందో ఆ వారికి కనపడుస్తా ఉంది. మనకు చాలా దారుణంగా ఉంది. ఈరోజు మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్తాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఇంట్లో ఎవరు సాక్ష్యాల్ని తారుమారు చేయాలనుకున్నారు, ఆధారాలు తారుమారు చేయాలనుకున్నారు, బాత్రూంలో చనిపోయిన వ్యక్తిని బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు, అందులో రక్తాన్ని మొత్తం ఎవరు కడిగారు, ఎందుకు హత్యని హార్ట్ ఫెయిల్యూర్ కింద చూపించారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 8 గంటలకు పిఏ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆయన చనిపోయాడు, అది కాకుండా దెబ్బలు తేలాయి, అనుమానాస్పదలో ఆయన చనిపోయాడని పిఏ కంప్లైంట్ ఇస్తే 9:15 కూడా మీరు ఇది ఆ కుటుంబంలో విషాదం, హార్ట్ అటాక్ తో చనిపోయారని మీరు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆ కుటుంబంలో అందరూ పోలీసులు చెప్పారు, మీరెవరేం పట్టించుకోవాల్సిన పని లేదు, ఆయన చనిపోయింది హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయాడని అందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంత దాచిపెట్టిన వ్యక్తులు ఈరోజు మళ్లీ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటే సిబిఐ కావాలంటున్నారంటే అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు, సిబిఐ మిమ్మల్ని రక్షించుకోవాలని తప్పుడు వ్యవహారంతో మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప ముందు 5 కోట్ల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చనిపోయాడు, ఇంట్లో రక్తాన్ని ఎందుకు కడిగారు, ఎందుకు హత్యని హార్ట్ ఫెయిల్యూర్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం ఈ రాష్ట్రానికి చెప్పాలని మీ అందరి తరపున డిమాండ్ చేస్తున్నాను. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరైనా నమ్మతారా ఇది హార్ట్ ఫెయిల్యూర్ అంటే? తల పగిలిపోయి హార్ట్ అటాక్ వస్తే తలలో రక్తం వస్తుందా తమ్ముళ్ళు? హార్ట్ అటాక్ వస్తే ఎక్కడి వచ్చినా కత్తిపోట్లు ఉంటాయా తమ్ముళ్ళు? ఎవరికి చెప్తారు ఇవన్నీ? 5:30 నుంచి 9 గంటల వరకు 9:15 వరకు డ్రామాలు ఆడారు. వాళ్ళ ఉద్దేశం పోస్ట్ మార్టం కూడా పోకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ఇమ్మీడియట్ గా ఈ కేసుని అషప్ చేయాలనుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ అల్లుడు చెప్పిన తర్వాత, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఆధారంగా పోస్ట్ మార్టం చేస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో రూలింగ్ పార్టీగా తమ్ముళ్ళు ప్రతిపక్షంలో ఉండడం కూడా మనందరి దౌర్భాగ్యం అని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి, 5 కోట్ల మంది ఆలోచించాలి. మొన్నే మనం చూశాం, ఫామ్ 7 పెట్టారు. ఏం తమ్ముళ్ళు మీ ఓట్లన్నీ సరిగా ఉన్నాయా చెక్ చేసుకున్నారా మీరంతా? 9 లక్షల ఓట్లు తీసేయాలనుకున్నారు. ఎవరు పెట్టారు? ఆ బీహార్ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, పీకే.
చాలా తెలివైన వాడు, పెద్ద డెకాయిట్ గా కనపడొస్తున్నాడు నాకు ఆయన. 9 లక్షల ఓట్లు సైబర్ క్రైమ్ ద్వారా వేరే వాళ్ళ పేర్లు పెట్టి కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కలిసి ఓట్లు తీసేయాలనుకున్నారు. సరైన సమయంలో మనం కనుక్కున్నాం, పట్టుబడ్డారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, వదిలిపెట్టద్దండి. ఎవడైతే తప్పు చేశాడో, ఫామ్ 7 ఉపయోగించాడో వాళ్ళందరూ తప్పకుండా జైలుకు పోయే వరకు వదిలిపెట్టద్దని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మొన్నే చూశారు, ఈడీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడో చూశారు. హిందూజా నుంచి 100 ఎకరాలు భూమి వాళ్ళ నాయన సీఎంగా ఉన్నప్పుడు ఆ భూమి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. దానిపైన 10 ఎకరాల భూమి ఈయనకి ఇచ్చినగా రాసుకున్నారు. డబ్బులు కూడా వాళ్లే ఇచ్చారు, వేరే కంపెనీకి ఇచ్చారు. అక్కడి నుంచి షెల్ కంపెనీ తీసుకెళ్లారు, మళ్లీ ఒరిజినల్ కంపెనీ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్లీ హిందూజాకి ఇచ్చే పరిస్థితి వచ్చారు. డబ్బులు వాళ్ళది, మళ్ళా ఆ డబ్బులు వాళ్ళకే వెళ్తుంది, భూమి మాత్రం ఈయనకు వస్తుంది. అంత తెలివైన వాడు. ఇలాంటి తప్పుడు లెక్కలు రాయడం మీకు ఎవరికైనా తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయలేం. మనం ఒక నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం.